లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ. మీరు ఎప్పుడు ఏ ప్రయాణం మొదలెట్టినా లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమవుతుందంటే అప్పటి వరకు మీరు చేసిన ప్రయత్నం మేబీ ఒక సంవత్సర కాలంగా చేస్తున్నారా, 6 నెలలుగా చేస్తున్నారా, 2 ఏళ్ళుగా చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ది ఫైనల్ రిజల్ట్ విల్ ఎండ్ ఎట్ ది లాస్ట్ లెగ్. చివరి క్షణంలోనే ఆ ప్రయాణం ముగింపు ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే తమ లక్ష్యం ఎంత దూరంలో ఉందో తెలిసినప్పటికీ ఆ చివరి ఓపికని పుల్ చేసుకోవడంలో నిస్సత్తువ, నీరసము, ఓపిక లేనితనము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు దానికి ఏ పేరు పెట్టినా ఆ చివరి క్షణంలో విత్డ్రా అవుతుంటారు. ఆ చివరి క్షణంలో విత్డ్రా అయితే జరిగే నష్టం ఏమిటంటే మీరు అంతకాలం చేసిన శ్రమ వృధా. సో ది ఇంపాక్ట్ ఆఫ్ ది లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కన్క్లూడ్ ది జర్నీ. మీరు మొదలుపెట్టిన ప్రయాణాన్ని ముగించడానికి లాస్ట్ లెగ్ ఆఫ్ ది జర్నీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా విషయాల్లో ఏమవుతుందంటే ముఖ్యంగా స్పోర్ట్స్లో కానీ వీటిలో కానీ ఏ కాంపిటీషన్స్లో కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ 98%, 99% వరకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ 99 to 100% మధ్య ఎక్కడైతే ఉందో ఆ ఒక్క దగ్గర ఓపిక అంతా అయిపోతుంది, నీరసం వస్తుంది, పేషెన్స్ కోల్పోతారు. పేషెన్స్ ఎంత కోల్పోతారంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేటంతగా కోల్పోతారు. దీని రిజల్ట్ ఏమిటంటే యూ విల్ ఎండప్ విత్ ది జీరో. జీరో అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా సరే అంటే 100కి 99%, 99 లెక్క కాదు, 100కి 100 లెక్క. ఈ లెక్క ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా పైసలు ఇవ్వాలనుకోండి, మీకు ఎవరైనా ₹1,00,000 ఇవ్వాలి, 99,999 ఇస్తే 1,00,000 అయినట్టు కాదు, 1,00,000 తక్కువే. అంటే 1,00,000 మార్క్కి యు ఆర్ బిహైండ్ ఇట్ బై 1 మార్క్. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో ఆ 1 మార్కు, ఆ 1 లెక్కకి కనుక మనం సరిగ్గా న్యాయం చేయలేకపోతే, మన ఓపికని పూర్తిగా పుల్ చేసుకోలేకపోతే అక్కడి వరకు యూ విల్ ఎండ్ అప్ విత్ ఎ డిఫీట్. సో బీ కేర్ఫుల్ అబౌట్ మేకింగ్ ఏ జర్నీ టిల్ ది లాస్ట్ ఎండ్, ఫ్రమ్ 1 end to 1 end. అంటే సింపుల్గా చెప్తామండి, 360 degrees అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 360 degrees. మీరు ఏమాత్రం దగ్గర 360 degrees సర్కిల్ కంప్లీట్ అయినట్టు కాదు. సో ది సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ లైఫ్ యాజ్ వెల్. వెన్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్, యూ హ్యావ్ టు రీచ్ ఇట్. డ్రాపింగ్ ఇన్ బిట్వీన్